అరే! ఇవాళైతే వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది పిల్లలు. సో, ఈరోజైతే ఆ ఎక్స్‌పెరిమెంట్ చేయడానికైతే చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ ఈరోజు మనమైతే ఒక క్రేజీ ఎక్స్‌పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. సో, అదేంటంటే మన ఇల్లును మొత్తం కూడా అయితే కిండర్ జాయ్ చాక్లెట్ లాగైతే మార్చేయబోతున్నాం పిల్లలు. సో, క్రేజీగా అయితే ఉండబోతుంది వీడియో మాత్రం. సో, ప్రతి ఒక్కరైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. కింద కామెంట్‌లో అందరూ కూడా అయితే కిండర్ జాయ్ అని కామెంట్ చేయండి పిల్లలు. సో, మన ఇల్లును మొత్తం కిండర్ జాయ్ లాగైతే మార్చేయబోతున్నాం. సో, దానికోసం అయితే మనకు బోల్డ్ అన్ని కిండర్ జాయ్ చాక్లెట్లు అయితే కావాలా. సో, దానికోసం నేను ఎప్పుడో ఆలోచించాను. అండ్ ఆల్సో దానికి సంబంధించిన ఒక పెద్ద కంటైనర్ ట్రక్ అయితే ఒక చోటైతే ఉంది పిల్లలు. సో, మనం వచ్చేసి అక్కడికెళ్ళి ఆ కంటైనర్ ట్రక్ అయితే తీసుకొచ్చి మన ఇల్లును మొత్తం అయితే కిండర్ జాయ్ లాగైతే మార్చేయబోతున్నాం. అండ్ మెయిన్‌గా వచ్చేసి మన స్విమ్మింగ్ పూల్ కూడా మొత్తం చాక్లెట్ లాగైతే ఉండబోతుంది. సో, క్రేజీగా అయితే ఉంటుందబ్బా. సో, కాబట్టి ఎండ్ వరకు అయితే చూడండి. లెట్స్ గో పిల్లలు, ఇంకా లేట్ చేయకుండా అయితే మనం ఫాస్ట్‌గా అయితే ఇంకా ఆ కంటైనర్ అయితే తీసుకొని అయితే వచ్చేద్దాం. సో, కాబట్టి ఇంకా మనమైతే లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం పిల్లలు. సో, మన షించాన్ గారు అయితే ఆల్రెడీ కార్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాడు. సో, వాడికి ఎప్పటి నుంచి వెళ్దాం అని అయితే నన్నైతే ఆగమైతే చేశాడబ్బా. సో, ఫైనల్లీ ఇంకా మేమైతే ఆ కిండర్ జాయ్ చాక్లెట్ కంటైనర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో, చెప్పాను కదా, ఆల్రెడీ వాడు అప్పటి నుంచి వెళ్ళి కార్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాడు. ఏంటి మామయ్య ఇంత టైం అయింది, ఏం చేస్తున్నావు ఇంతకీ ఇంట్లో? నేను వచ్చేసి చాలా సేపటి నుంచి వెళ్ళి ఇక్కడనే బయట నిల్చున్నాను, నీకోసం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఏంటి మామయ్య ఇంత లేట్ చేస్తున్నావు? ఒరే షించాన్గా ఇప్పుడే మన సబ్స్క్రైబర్స్ తోటి మాట్లాడి మన ఇల్లుని ఎలా మారుస్తే బాగుంటుంది అన్నది వాళ్ళకైతే చెప్పాను. సో, ఇక క్రేజీ అయితే ఉంటుందబ్బా. సో, కమాన్ షించాన్ ఎక్కడ ఇంకా లేట్ చేయకుండా అయితే మనం అక్కడికైతే వెళ్ళిపోదాం. సో, పిల్లలు మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామబ్బా. సో, లేట్ చేయకుండా అయితే అక్కడికైతే వెళ్తాం. మామయ్య మొత్తానికి మనమైతే కిండర్ జాయ్ లాగైతే మార్చేపోతున్నాం. మన ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది. సో, మొత్తం కూడా అయితే చాక్లెట్ లాగైతే ఉంటుంది. నేనైతే రోజు స్విమ్మింగ్ పూల్ అయితే స్నానం చేస్తాను, అలాగే మొత్తం చాక్లెట్ అయితే తినేస్తాను. మామయ్య చాలా అంటే చాలా జాలీగా అయితే ఉంటుంది. కాబట్టి పిల్లలు మీరైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పెట్టి కింద కామెంట్లు అయితే కిండర్ జాయ్ అని కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే మేము వెంటనే వెళ్ళి కిండర్ జాయ్ కంటైనర్ అయితే తీసుకొచ్చి ఇల్లును మొత్తం అయితే కిండర్ జాయ్ చాక్లెట్ లాగైతే మార్చేయబోతున్నాం. యాహూ, నేనైతే కూడా అయితే తింటూ ఉంటాను. సో, చాక్లెట్ తింటూ ఉంటే భలేగా ఉంటుంది పిల్లలు షించాన్ అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ అయితే ఉన్నాడు అబ్బా. సో, మొత్తం మన ఇల్లునైతే కిండర్ జాయ్ అయితే మార్చేస్తున్నాం కదా. సో, వానికైతే చాక్లెట్ అంటే చాలా ఇష్టం. మెయిన్గా వచ్చేసి కిండర్ జాయ్ అంటే ఇంకా ఇష్టం అనమాట. సో, మనం వచ్చేసి మన ఇల్లును మొత్తం అయితే కిండర్ జాయ్ అయితే మార్చేస్తున్నాం కాబట్టి వాడైతే ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి ఉన్నాడు అండ్ ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నాడు. సో, ఎప్పుడెప్పుడు మన ఇల్లుని కిండర్ జాయ్ లాగైతే మార్చేస్తే ఎలా ఉంటుందని. యాక్చువల్లీ పిల్లలు ఈ ఐడియా వచ్చేసి మన షించాన్ గాడిదే అనమాట. సో, వాడు ఎప్పటి నుంచెల్లో మామయ్య మన ఇల్లుని కిండర్ జాయ్ చాక్లెట్ లాగైతే మార్చేద్దామని వాడు ఎప్పటి నుంచెల్లో అయితే అంటున్నాడు అబ్బా. సో, ఫైనలీ ఇవ్వలేదే మేము కిండర్ జాయ్ చాక్లెట్ లాగైతే మన ఇల్లునైతే కన్వర్ట్ చేయబోతున్నాం. సో, క్రేజీ అయితే ఉండబోతుంది. సో, వీడియో మాత్రం ప్రతి ఒక్కరైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి అబ్బా. అండ్ ఆల్సో ఇప్పుడు మేము వెళ్ళబోతున్న ఆ కిండర్ జాయ్ కంటైనర్ కోసం అయితే వెళ్తున్నాం కదా. సో, దానికోసం కూడా చాలా వెతికాం అబ్బా. మా లాస్ సంటోస్ సిటీలో కూడా ఎక్కడ అన్ని కిండర్ జాయ్లు అయితే దొరకలేదు. కానీ పక్కన వేరే ఊర్లోకి అయితే ఒక కంటైనర్ అయితే ఉందంట. సో, కాబట్టి అక్కడికైతే వెళ్తున్నాం అబ్బా. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే ఇక కంటైనర్ అయితే తీసుకొని వస్తాం. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ అయితే వెళ్ళిపోవాలా. ఒరే నాయన వీడెవరు అడ్డమైతే వచ్చాడు. మామయ్య ఒక్క నిమిషం ఆగు. ఎందుకు రక్షించాను, ఏం జరిగింది? మామయ్య అక్కడ చూడు మామయ్య, కంటైనర్ ట్రక్ అక్కడ ఉంది, కిండర్ జాయ్ది. అరే అవును కదా రక్షించాను, అసలు ఇక్కడ ఎందుకు ఉంది? పిల్లలు మాకైతే లొకేషన్ ఇంకొక ఆడైతే చూపిస్తుంది, కానీ ట్రక్ వచ్చేసి ఇక్కడే ఉంది. ఇంతకీ ఇక్కడ ఎందుకు ఉంది? ఓరే నాయను, ఇదేంటి ఇక్కడ గ్రాని అలాగే సహూర్ అయితే ఉన్నాడు. ఓరే నాయనో, నాకు తెలిసి వీళ్ళొచ్చి కంటైనర్ని అయితే దొబ్బుకొని అయితే వచ్చారనుకుంటారా షించాన్. గ్రాని ఏంటి మా కంటైనర్ నువ్వు తీసుకొని వచ్చావు, మర్యాదగా మా కంటైనర్ మాకు ఇచ్చేసేయండి. ఫ్రాంక్లిన్ అండ్ షించాన్, చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని చూసి. నేను నీ కంటైనర్ తీసుకొచ్చింది నిజమే, కానీ ఈ కంటైనర్లో ఉన్న చాక్లెట్లన్నీ కూడా నేనే తీసుకుంటాను. గ్రాని మర్యాదగా నాకు కంటైనర్ కావాలా, ఎందుకంటే మాకు చాలా అర్జెంటుగా ఉంది. ఇప్పుడు ఈ కంటైనర్లో ఉన్న కిండర్ జాయ్ తోటి మా ఇల్లును మొత్తం కిండర్ జాయ్లు అయితే మార్చేస్తాం. ప్లీజ్ ఈ కంటైనర్ని ఇచ్చేసేయి. ఏంటి ఫ్రాంక్లిన్ నన్ను బ్రతిమిలాడుతున్నావా? అయితే నీకు ఒక టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ కింద నువ్వు కంప్లీట్ చేసావనుకో, ఈ చాక్లెట్కి సంబంధించిన కంటైనర్ ఇంకా నీదే. ఏంటి టాస్కా? సరే గ్రాని, నువ్వు చెప్పిన టాస్క్ నేను చేస్తాను, దానికి రెడీ. ఓరి నాయను, ఏంటి రెడీ అనగానే ఇక్కడికైతే వచ్చేసాను. ఏంటి ఇదేనా ఆ టాస్క్ వచ్చేసి? ఓరి నాయను, ఏంటి పిల్లలు, మనం వచ్చేసి ఈ టాస్క్ కంప్లీట్ చేస్తేనే మనకు వచ్చేసి ఆ కంటైనర్ అయితే గ్రాని ఇస్తా అని చెప్పింది.
సో ఇక లెట్స్ గోండి పిల్లలు, మనం ఎలాగైనా ఈ ఛాలెంజ్ అయితే ఇంకా కంప్లీట్ అయితే చేయాలబ్బా. సో ఇక మనకు ఆ కంటైనర్ కావాలంటే ఇది చేయక తప్పదు. ఇక పిల్లలు నేనైతే ఇంకా హెల్మెట్ అయితే పెట్టుకున్నానబ్బా. ఇక లేట్ చేయకుండా అయితే మనం ఇంకా ఈ యొక్క టాస్క్ని అయితే మనం కంప్లీట్ అయితే చేసేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చి ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి పిల్లలు. ఎందుకంటే చూసరిగా ఎలా ఉందో చాలా అంటే చాలా డేంజర్గా అయితే ఉంది. కాబట్టి మనం వచ్చేసి సో చాలా అంటే చాలా మెల్లగా అయితే వెళ్దాం. సో ఇక్కడ కింద అటు ఇటు అయినా కానీ సో కింద అయితే పడిపోతాం. అండ్ ఇంకోటి ఏంటంటే సో మనకి గ్రాని ఒకటే ఛాన్స్ ఇచ్చిందబ్బా. సో ఇందులో కానీ మనం సో ఓడిపోయామంటే ఇక ఆ కంటైనర్ అండ్ అలాగే అందులో ఉన్న కింద చాక్లెట్లు కూడా గ్రాని అయితే తీసుకొని అయితే వెళ్తా అన్నది. కాబట్టి మనం ఎలాగైనా సో ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ యొక్క టాస్క్ అనేది మనం కంప్లీట్ అయితే చేయాలబ్బా. ఓకే. సో జాగ్రత్తగానైతే వెళ్తున్నాను పిల్లలు. కానీ ఇవి వచ్చేసి సో చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ ఆల్సో చూసారు ఎంత పైకి ఉన్నాయో. సో మనం వచ్చేసి సో చాలా అంటే చాలా నెమ్మదిగా అయితే వెళ్దాం పిల్లలు. సో ఎలాగైనా మనం ఆ కంటైనర్ అయితే తీసుకొని మన ఇల్లును మొత్తం కింద జాలైతే మార్చేద్దాం. సో అప్పుడు మార్చిన తర్వాత మన ఇల్లు ఎలా ఉంటుంది అన్నది చూడాలని ఉంది నాకైతే. అండ్ ఎక్కువ మన షించన్ గారికి అయితే ఉంది పిల్లలు. ఎందుకంటే వాటికి సో ఎప్పటి నుంచో నాకైతే ఇది చెప్తూనే ఉన్నాడు. సో ఫైనలీ ఇవాళ అయితే మేము అలా చేద్దాం అనుకున్నాం. కానీ మనకు వచ్చేసి గ్రాని అయితే సో ఇది పెద్ద టాస్క్ అయితే ఇచ్చింది. సో ఈ టాస్క్ కంప్లీట్ చేసి మనకు వచ్చేసి మన చాక్లెట్ ట్రక్ మనకైతే ఇస్తా అని చెప్పింది పిల్లలు. ఎలాగైతే ఏంటి పిల్లలు, ఇవన్నీ అయితే మనకైతే కొత్తగా ఏం కాదు. సో ఇలాంటి ఛాలెంజింగ్ ఎన్నో చేసాము. కాబట్టి ఎలాగైనా మనం ఇందులో అయితే ఈజీ అయితే గెలవచ్చు అనమాట. కానీ ఇదైతే కొద్దిగా చాలా డేంజర్గా అవుతుంది పిల్లలు. సో ఇలాంటిది అయితే నేను ఎప్పుడు చేయలేదు. సో కాబట్టి మనమైతే కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్దాం. సో చూసారా ఎంత డేంజర్గా ఉందో. సో కొద్దిగా అటు వెళ్ళిన టైరు సో కింద అయితే పడిపోతాం. సో చూసారా ఎంత డేంజర్గా ఉందో. ఓకే. మొత్తానికైతే సో దాటేసాం అనుకుంటా. ఎస్ పిల్లలు, మొత్తానికైతే ముందుకైతే వచ్చేసాం. ఇక్కడ నుంచి వెళ్ళి కూడా మళ్ళీ జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. సో ఇక్కడ కూడా సో వే కూడా చాలా చిన్నగా అయితే ఉందన్నమాట. సో ముందు చూసారా ఎంత పెద్ద ఫ్యాన్ ఉందో. సో ఆ ఫ్యాన్కి అంటాం అనుకోండి ఇంకా పైకి ఎగిరిపోతాం. సో అప్పుడు మనం ఇందులో ఓడిపోతాం. మళ్ళీ మన కిండర్ జాయ్ చాక్లెట్ కంటైనర్ మనకైతే ఆ గ్రాని అయితే ఇవ్వదు. సో కాబట్టి మెల్లగా అయితే వెళ్ళాలి పిల్లలు. ఓకే లెట్స్ గో. ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఓకే. ఓరే నాయన జస్ట్ మిస్ అబ్బా, లేకుంటే ఇంకా కింద పడేటోని. కమాన్ పిల్లలు, ఇక లేట్ చేయకుండా ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలా. ఓ కమాన్. ఎస్ ఎస్ ఎస్. ఓకే పిల్లలు, సో సేఫ్గా అయితే ల్యాండ్ అయ్యాను. సో కాబట్టి కొద్దిగా బ్యాక్ సైడ్ వెళ్ళి మళ్ళీ సో ఫాస్ట్గా అయితే వెళ్ళాను. ఓకే. ఇక్కడైతే కొద్దిగా స్లో అవుదాం. సో అక్కడ మనం ముందైతే ఒకటి ఉంది కదా. సో అది అటు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫాస్ట్గా అయితే వెళ్ళి ఎస్. సో ఫైనలీ సో చాలా సేఫ్ అయితే వచ్చామబ్బా. సో ఇవన్నీ గ్రాని ఐడియాలు అనమాట. పెద్ద పెద్ద ఫుట్బాల్ అయితే పెట్టింది. సో ఎందుకంటే వీటిని మనం గుద్దిన తర్వాత అవి సో హార్డ్గా ఉంటాయి అనుకుంటాం. కానీ అవి వచ్చేసి సో చాలా స్మూత్ ఉంటాయి అనమాట. సో ఈజీగా కింద పడిపోతాయి. సో దానివల్ల ఏమనుకుంటాం, మనం హార్డ్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఆగిపోతాం అనుకుంటాం. కానీ అక్కడ మనం వచ్చి ఆ ఫాస్ట్ వెళ్ళినప్పుడు గుద్దుకొని కింద పడిపోతాం. సో ఈ యొక్క ఐడియాలు అయితే చేసింది గ్రాని. బట్ నాకు ఇవన్నీ ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి సో మనం అస్సలు ఇలాంటి దాంట్లో అయితే మనం ఎప్పుడు కూడా అయితే ఓడిపోము. అందుకే మనం ఎప్పుడు కూడా చాలా నెమ్మదిగా అయితే వెళ్ళాలి. సో చూసారా ఏంది నాయనో, ఇది వచ్చేసి ఫైర్. సో మొత్తం కూడా అయితే ఫైర్ అయితే పెట్టేసింది. ఓకే. మొత్తానికి అయితే దాటేసాను అబ్బా. ఇక్కడ మళ్ళీ ఇవి వచ్చాయి. సరిపోయింది అబ్బా. సో చూసారా ఇవి ఫస్ట్ మనకు వచ్చాయి కదా, ఇవి మళ్ళీ వచ్చాయి. సో ఇది వచ్చేసి కొద్దిగా చిన్నగానే ఉందిలేండి. కాబట్టి ఈజీగానే సో దాటేస్తాను. ఓకే. సో కమాన్. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఈ యొక్క పెద్ద రింగులు అయితే సో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇదేంద్ర నాయన ఇలా ఉంది. ఓకే పిల్లలు కమాన్. ఎస్. మొత్తానికైతే ల్యాండ్ చేశాను. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ అయితే ముందుకైతే వెళ్దామబ్బా. సో ఎలా అసలు కిందికి నాకు ఏం సరిగ్గా అవపడట్లేదు. ఓకే కమాన్. ఓకే లెట్స్ గోండి. ఇప్పుడు మళ్ళీ కింద పడ్డాం అనుకోండి. సక్సెస్ఫుల్ అయితే కిందికి సేఫ్గా అయితే వచ్చాం. కానీ అబ్బా ఓరే నాయనో ఇలా పడిపోయానేంటి. ఓకే ఏం పర్లేదు, ఏం కాలేదు. లెట్స్ గోండి. మళ్ళీ అయితే బైక్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం ముందుకు వెళ్ళాలా? లేదు. సో వెనకకైతే వెళ్ళాలబ్బా. ఓకే. ఇక్కడ నుంచి మళ్ళీ మనమైతే జంప్ చేయాలి మన బైక్ని వచ్చేసి. కమాన్. ఎస్. మొత్తానికైతే జంప్ అయితే చేశాను. ఇంకా మళ్ళీ కూడా అయితే జంప్ చేయాలి. ఓ ధూమ చాలే. ఓకే సూపర్ పిల్లలు, మొత్తానికైతే వచ్చేసాను. సో ఇప్పుడు వచ్చేసి పైకైతే వెళ్ళాలా, కానీ అక్కడైతే ఉంది పిల్లలు సో ర్యాంప్ అయితే. సో దానిపై నుంచి అయితే వెళ్ళిపోదాం. ఓకే. సో దీనిపై నుంచి వెళ్ళి మీరికైతే వెళ్ళాలనుకుంటాను. ఓకే కమాన్. ఎస్ ఈజీ. ఓకే సూపర్గా అయితే వచ్చాం పిల్లలు. సో చూసారా ఎంత సన్నం ఉందో. సో అటు ఇటు ఏం లేదనమాట మనకైతే సేఫ్టీ.
కాబట్టి మనమైతే కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి అబ్బా. సో చూసారా అవి ఎలా మెరుస్తున్నాయో. ఐ మీన్ ఏంటంటే మనకు వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే కనిపిస్తుంది అవి. అదొచ్చేసి కొద్దిగా క్రిటికల్గా అయితే ఉంటుంది అబ్బా. సో ఎందుకంటే మనం ముందుకు వెళ్ళినప్పుడు ఇటు టర్న్ అయినప్పుడు సో ఈజీ అయితే కింద పడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు కింద మనం పడ్డామనుకోండి ఇంకా అంతే సంగతి. సో మన కిందర్ జాయ్ కంటైనర్ అయితే మనకైతే ఆ గ్రానీ అయితే అస్సలు కూడా అయితే ఇవ్వదనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ జంప్ అయితే చేయాలి. ఎస్, మొత్తానికైతే జంప్ చేసి సో ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పెద్ద ఫ్యాన్లు. ఓకే, దాని నుంచి కూడా అయితే ఎలాగలాగే తప్పించుకున్నాను అబ్బా. సో ఇక్కడ వచ్చేసి యూటర్న్ తీసుకొని ఇంకా ముందుకైతే వెళ్ళాలా. మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద టైర్ పెట్టాడేందబ్బా. ఓకే, ఏం పర్లేదులేండి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ టైర్ మధ్యలోకి అయితే జంప్ చేయాలనుకుంటాను. ఒక్క నిమిషం ఉండండి, మనమైతే అటు సైడ్ అయితే వెళ్దాం. సో అప్పుడు మనకి కింద ఏముందన్నది కొద్దిగా క్లారిటీగా అయితే కనిపిస్తుంది. అయినా కూడా కనిపించట్లేదులేండి. ఎస్, అక్కడ ముందైతే ఒక మనకైతే సర్కిల్ లాగైతే వైట్ కలర్ అయితే ఉంది కదా. సో దానిపైన అయితే మనం సేఫ్ అయితే ల్యాండ్ కావాలబ్బా. ఓ నాయను, సేఫ్గా అనుకున్నాం కానీ మళ్ళీ మనకైతే సో ఇంజూరీ అయితే కన్ఫర్మ్ అయితే అయ్యింది. ఓకే, పర్లేదు అబ్బా, ఏం పర్లేదు, ఏం కాలేదులేండి. లెట్స్ గోండి, ఇంకా ముందుకైతే స్టార్ట్ అయిపోవాలి. ఆల్మోస్ట్ వచ్చేసాం అనుకుంటా అబ్బా పిల్లలు, చూసారా. సో దగ్గర దగ్గర అయితే వచ్చేసాం. పదండి ఇంకా ఫాస్ట్ అయితే వెళ్ళి ఈ టాస్క్ని అయితే కంప్లీట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్దాం. బూస్టర్ అయితే ఆన్ చేశాను. ఓకే, ఎస్, మొత్తానికి అయితే వచ్చేసాను అబ్బా. ఇప్పుడు మళ్ళీ అయితే ఈ యొక్క పెద్ద రింగ్లో నుంచి వెళ్ళి ఆపోజిట్కి అయితే వెళ్ళాలా. సో కాబట్టి ఇదైతే చాలా ఈజీ అవుతుంది పిల్లలు. సో ఈజీగానే కంప్లీట్ అయితే చేశాను అనుకుంటాను. సో చెప్పండి ఎలా ఉంది ఈ యొక్క డేంజరస్ టాస్క్ అయితే. ఇప్పుడు మళ్ళీ టర్బో బూస్టర్ అయితే ఆన్ చేశాను అబ్బా. ఓకే, స్టార్ట్ అండ్ ఫినిషా. సో ఆల్మోస్ట్ వచ్చేసామనుకుంటా పిల్లలు. సో అందుకే ఆ బోర్డు అయితే వచ్చేసింది. ఓకే, ఈ రోడ్ అయితే చాలా ఈజీ అయితే ఉంది. మనకి ఎలాంటి టాస్క్లు అయితే లేవన్నమాట. అంటే సో మనకి క్రిటికల్గా అయితే ఏం లేదు. సో చాలా సింపుల్గా అయితే ఉంది. సో కాబట్టి ఈజీగానైతే వెళ్ళిపోతాం. సో నాకు తెలిసి ఈజీగానే కంప్లీట్ అయితే చేసాం అనుకుంటాను. ఓకే, ఇక్కడ మళ్ళీ టర్బో బూస్టర్స్ అయితే ఆన్ చేయాలనుకుంటా. ఆన్ అయితే చేశాను కానీ అంత ఎఫెక్టివ్ అయితే ఏం లేదనుకోండి. ఓకే, చాలా ఫాస్ట్గా వస్తున్నాం కాబట్టి మనం తొందరగానే కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, ఓరే నాయనో, ఈ పెద్ద ఫ్యాన్లు అయితే బాగా పెట్టింది గ్రాని మాత్రం. సో అవి ఎందుకంటే మనం సో దానికి ఇంత అంటినా కూడా మనకి గాల్లో ఎగిరిపోతాం పిల్లలు. సో వెళ్ళామంటే మళ్ళీ సో వాటర్లో పడిపోతాం. సో అప్పుడు మనం వచ్చేసి ఈ యొక్క ఛాలెంజ్లో అయితే ఓడిపోతాం. కాబట్టి అది అందుకే పెద్ద ఫ్యాన్లు అయితే పెట్టేసింది గ్రాని. కానీ మనం సో వాటి నుంచి అయితే సేఫ్ అయితే తప్పించుకున్నాం అబ్బా. ఓకే, దగ్గర అయితే వచ్చేసాను. ఇప్పుడు టర్బో బూస్టర్ అయితే ఆన్ చేశాను. ఓ నాయను, జస్ట్ మిస్. అమ్మా బాబోయ్, చూసారా పిల్లలు, జస్ట్ మిస్ అబ్బా. జరుంటే సో నీళ్ళలో పడేటోని. ఓకే, ఇప్పుడు కొద్దిగా బ్యాక్ అయితే వచ్చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలనుకుంటా. కమాన్, ఇప్పుడు టర్బో బూస్టర్ అయితే ఆన్ చేశాను. లెట్స్ గో. ఎస్, టర్బో బూస్టర్స్ మళ్ళీ ఆన్ చేశాను. ముందేముంది. ఓకే, వచ్చేసా మొత్తానికి. కమాన్, సేఫ్గా ల్యాండ్ కావాలా. ఓ నాయనో, చచ్చారా బాబు. అమ్మ పిల్లలు, ఓకే మొత్తానికి అయితే వచ్చేసామా. ఇదే కదా. సో మనం వచ్చేసి ఫినిష్ లైన్ వచ్చేసి ఇదే పిల్లలు. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ ఏముంది అసలు, ఫినిష్ లైన్ ఇది. ఎస్, గోల్. ఎస్ పిల్లలు, ఇదే అనమాట ఫినిష్ లైన్. అరే ఏంటి, నేను నమ్మలేకపోతున్నాను ఫ్రాంక్లిన్. ఇది నువ్వేనా? నువ్వు ఇంత తొందరగా అలాగే ఇంత ఫాస్ట్గా ఈ యొక్క ఛాలెంజ్ని కంప్లీట్ చేస్తావు అనుకోలేను. ఓరే నాయను, అసలు నమ్మలేకపోతున్నాను. కానీ నువ్వు ఈ టాస్క్ని కంప్లీట్ చేసినందుకు నేను నీకు పెద్ద ఫ్యాన్ అయ్యాను ఫ్రాంక్లిన్. సరే, ఇంకా నీ ట్రక్ను నువ్వే తీసుకొని వెళ్ళు. ఏంటి గ్రాని, చాలా అంటే చాలా థ్యాంక్ యూ గ్రాని. పిల్లలు మొత్తానికైతే మనకి గ్రాని అయితే మన ట్రక్ అయితే మనకి తిరిగి అయితే ఇచ్చేసింది. ఒరే షించాను, విన్నావు కదా. సో పదరా షించాను, ఇంకా లేట్ చేయకుండా మనమైతే మన ట్రక్ తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం. పిల్లలు మాకైతే సో ఫైనల్లీ అయితే గ్రాని అయితే మా ట్రక్ మాకైతే ఇచ్చేసింది అబ్బా. సో అదైతే ఈజీగా ఏమి ఇవ్వలేదు. సో పెద్ద టాస్క్ అయితే పెట్టింది. సో ఆ టాస్క్ కంప్లీట్ చేసాం కాబట్టి సో గ్రాని అయితే ఫైనల్లీ మన ట్రక్ అయితే మనకి ఇచ్చేసింది అబ్బా. కానీ ఇంకోటి ఏంటంటే మేము వచ్చేసి ఈ ట్రక్కి అయితే ఎలాంటి డబ్బులు అయితే చెల్లించలేదు. ఇది వచ్చేసి మాకు ఫ్రీగా అయితే వచ్చేసింది. ఇదైతే జాలీ అనమాట. సో మనమైతే ఫ్రీగా పెద్ద కంటైనర్ ట్రక్ అయితే తీసుకొని వచ్చేసాం. ఇందులో వచ్చేసి ఫుల్గా అంటే ఈ కంటైనర్ మొత్తం కూడా అయితే కిండర్ జాయ్ చాక్లెట్లు అయితే ఉన్నాయి పిల్లలు. సో మన ఇంటికి సరిపడా అయితే ఉన్నాయి అనమాట. సో ఇవి వచ్చేసి ఫ్రీగా అయితే మనం దొబ్బకైతే వచ్చేసాం అబ్బా. అండ్ ఆల్సో మనం ఒకవేళ డబ్బులు పెట్టి తీసుకుంటే మనకు వచ్చేసి నియర్లీ $10 million అయితే కావాలి. బట్ మాకైతే ఫ్రీగా అయితే వచ్చేసి పిల్లలు. సో ఇక లేట్ చేయకుండా అయితే మేము ఫాస్ట్గా అయితే ఇంటికైతే వెళ్ళిపోయి
ఇక ఇల్లును మొత్తం అయితే కిండర్ జాయ్ అయితే మార్చేయబోతున్నాం. సూపర్ గా అయితే ఉంటుంది పిల్లలు. మొత్తానికైతే మేమైతే ఇంకా కిండర్ జాయ్ చాక్లెట్ లాగైతే మార్చేసాం అనమాట మన ఇల్లునైతే. అండ్ ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు మొత్తం కూడా అయితే పోస్టర్స్ అయితే నింపేసాం బయటకైతే. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మన దగ్గర ఉన్న కార్లని కూడా మొత్తం చాక్లెట్ లాగైతే మార్చేసాం పిల్లలు. ఇక్కడైతే చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో. సో చూసారా, మొత్తం కూడా అయితే చాక్లెట్ లాగైతే మార్చేసాం. సో చాలా బాగున్నాయి కదా. సో నా దగ్గర వచ్చేసి మొత్తం 3 కార్లు అయితే ఉన్నాయి పిల్లలు. సో ఈ కార్లు మొత్తాన్ని కూడా సో నేనైతే కిండర్ జాయ్ చాక్లెట్ లాగైతే మార్చేసాను. సో భలే ఉంది కదా పిల్లలు. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు ప్రతి దగ్గర కూడా అయితే కిండర్ జాయ్ చాక్లెట్లు అండ్ మన షించాన్ గాని ఫోటో అయితే ఉంది కదా. సో చాలా బాగుంది. సో పిల్లలు ఫైనల్ అయితే మనం వచ్చేసి కిండర్ జాయ్ చాక్లెట్ అయితే మన ఇల్లునైతే మార్చేసాం అబ్బా. సో ఇక లోపలికి వెళ్ళి మీకైతే ఇంకా ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరైతే తప్పకుండా వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. లెట్స్ గో పిల్లలు, ఇంకా లేట్ చేయకుండా అయితే సో మనమైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం.